అస్మద్గురుభ్యో నమ. పెద్దలకు నమస్కారములు, పిల్లలకు శుభాశిస్సులు. ప్రజ్ఞాపదం కార్యక్రమానికి శుభస్వాగతం. నేను మొదట్లో చెప్పినట్టుగా, ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా అప్పుడప్పుడు పద్యాలు చెప్తానని చెప్పాను కనుక ఇవాళ ఆట విడుపుగా ఒక పద్యం చెబుదామంది. అదేమిటంటే, హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మవారిని చూసి తిరిగి రావడం ఇందులోని తాత్పర్యం. అయితే ఇందులో చిత్రం ఏంటంటే, పంచభూతాలునే మనకి, అంటే పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ ఐదింటి అనుసంధానం చేస్తూ చెప్పిన పద్యం ఇది. అంచిత చతుర్థజాతుడు పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్గాంచి తృతీయమ్మప్పురు నుంచి ద్వితీయమ్ము దాటి ఒప్పగవచ్చన్. అంచిత చతుర్థజాతుడు పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్గాంచి తృతీయమ్మప్పురు నుంచి ద్వితీయమ్ము దాటి ఒప్పగవచ్చన్. ఇందులో 5 వచ్చాయి. అంచిత చతుర్థజాతుడు, అంచితం అంటే తగ్గట్టుగా, ఒప్పితముగా అర్థం అన్నమాట. చతుర్థజాతుడు అంటే ఈ పంచభూతాల్లో 4 ఎవరంటే వాయువు, అంటే వాయుదేవుడు కుమారుడు అర్థం అన్నమాట. చతుర్థజాతుడు. పంచమ మార్గమున నేగి, పంచమం అంటే 5వది ఏంటి? ఆకాశం. ఆకాశ మార్గంలో వెళ్ళి ప్రథమ తనూజంగాంచి, ప్రథమం అంటే మొదటి ఏంటి? పృథివీ అంటే భూమి. ఆమె తనూజ అంటే బిడ్డ ఎవరు? సీతాదేవి. ఆమెను చూసిన వాడై తృతీయం అప్పురు నుంచి, తృతీయం అంటే అగ్ని, అప్పురి అంటే లంకాపురిలో ఉంచి, అంటే లంకను కాల్చి అర్థం అన్నమాట. కాల్చేసి పెట్టేసి ద్వితీయము దాటి ఒప్పగ, ద్వితీయం అంటే నీరు, అంటే సముద్రం, సముద్రం దాటి వచ్చాడు అర్థం దీనికి. అంటే వాయుదేవుని కుమారుడు హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళి సీతమ్మవారిని చూసి లంకను నిప్పుపెట్టి మళ్ళీ సముద్ర మార్గం కూడా వచ్చాడు అని దీని తాత్పర్యం. దీంట్లో 5 ఉన్నాయి పంచభూతాలు. అంచిత చతుర్థజాతుడు పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్గాంచి తృతీయమ్మప్పురు నుంచి ద్వితీయమ్ము దాటి ఒప్పగవచ్చన్. అందుకే పంచముఖాంజనేయ స్వామికి రకరకాల కథలు చెప్తాం కానీ మనం, అది ఉంది గతంలో. ఇదేంటంటే 5 కూడా ఆయనలో ఇముడుచుకున్నాడు గనక, ఆయన మనం తలుచుకున్నట్లయితే పాటుకరే బజరంగ బాణికి హనుమద్ రక్ష కరే ప్రాణికి అని ఒక దుర్దాలు చెప్తాడు అక్కడ. అంటే ఏంటంటే, ఆయన తలుచుకున్నట్టయితే మనకి ఈ పంచభూతాల ద్వారా వచ్చేటువంటి ఉత్పాదనలు మనకి ఏం చేయమని అనే ఇదిలో. అందుకే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటేగానే ఆంజనేయ రక్ష అఖిల జగత్ రక్ష అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి సదా మన మనస్సులో ఆ వజ్రాంగ బలి, అంటే బజరంగ బలి అంటాం మనం, ఆ హనుమంతుడు సదా ఉండి కాపాడుగా కోరుతూ నమస్కారం.